ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రోమా పత్రిక 9వ అధ్యాయము 20, 21, 22 వచనాలను ధ్యానించుకుందాము. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు ఒకటి చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల మన మహిమైశ్వర్యము కనుపరచవలెనని ఉన్ననేమి? అవును, ఈ లోకంలో కుమ్మరివాడు మంటితోటి కుండను చేస్తాడు. అయితే ఆ కుమ్మరివానికి తెలుస్తుంది ఈ మంటిని నేను ఏ విధంగా చేయాలి అని. ఆ మంటిని తీసి బాగా కలిపి దాన్ని ఫస్ట్ రాళ్ళు రప్పలు ఏం లేకుండా చాలా స్మూత్గా అయ్యేటట్టు చేసి ఆ మట్టి ముద్దను సారె మీద పెట్టి తిప్పుతూ ఉంటాడు. అది ఆయన కుమ్మరివాని మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది, ఆ మట్టి ముద్దకు ఒక ఆకారాన్ని ఇవ్వాలని. ఆ ఆకారం ఇచ్చే వరకు కూడా దాన్ని సారె మీద తిప్పుతూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా మనల్ని తన సారె మీద తిప్పుతూ ఉంటాడు. తన దేవుడు అనుకున్న ఆకారానికి వచ్చే వరకు మనల్ని మలిచి మలిచి చేస్తూనే ఉంటాడు. అయితే మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నామో, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించడానికి లేదు. ఎందుకంటే ఆయన ఏది చేసినా తన ఘనతకు కారణంగా మారుతుంది. ఏ విధంగానంటే బైబిల్లో అబ్రహాము తన తండ్రిని తన ఊరిని విడిచిపెట్టి దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అబ్రహాము అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము తన ఇంటిని తన వారందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుడు అబ్రహాంతోటే మాట్లాడాడు అంటే